పరిపాలన పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. సుమారు ఈ రెండు సంవత్సరాల కాలంలో ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటిది పెద్దపీట వేస్తాం. విద్యార్థుల నిరుద్యోగ వ్యవస్థకి సరైన మార్గాన్ని నిర్దేశం కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు విద్యారంగం పట్ల చిన్నచూపు చూస్తూ విస్మరిస్తున్నారని చెప్పేసి జార్జిరెడ్డి పీడీఎస్గా మేము బలంగా ఆరోపణ చేయదలుచుకున్నాం. ఎందుకంటే ఈ జిల్లాలో ఖమ్మం జిల్లాకు సంబంధించిన 3 మినిస్టర్లు ఉన్నారు. ఈ జిల్లాకి యూనివర్సిటీ కావాలి, జనరల్ యూనివర్సిటీ కావాలని చెప్పేసి దాదాపు 20 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఈ జిల్లాలో యూనివర్సిటీ కావాలి, సుమారు 200 కాలేజీలు ఈ జిల్లా నుంచి కాకతీయ యూనివర్సిటీకి అప్లికేటెడ్గా ఉన్నవి. కాకతీయ యూనివర్సిటీకి ఏ సమస్య వచ్చినా చర్ల నుంచి, వాజేడ్ నుంచి, భద్రాచలం నుంచి సర్టిఫికెట్ల ప్రాబ్లమ్స్ తోటి యూనివర్సిటీలకు వెళ్ళాలంటే ఆడపిల్లలైతే మరీ దారుణంగా ఒక 2 రోజులు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి, నిద్ర అంటే స్టేకి సంబంధించింది కూడా అనేక ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితిలో ఈ జిల్లాకి యూనివర్సిటీ కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున 2004 నుంచి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినప్పటికీ 3 మినిస్టర్లు, గతంలో 4 సీఎంలు కూడా ఈ జిల్లాకి యూనివర్సిటీ అవసరమే, అనివార్యమే అని చెప్పేసి ప్రకటించినటువంటి 4 సీఎంలు ప్రకటించినటువంటిది ఈ రోజు వరకు కూడా అమలుకి నోచుకోలేదు. రీసెంట్గా కూడా తుమ్మల నాగేశ్వరరావు గారిని, అదేవిధంగా బట్టి విక్రమార్క గారిని, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా మేము కలిసి ఈ జిల్లాకి సంబంధించినటువంటి యూనివర్సిటీ డిమాండ్ మరుగున పడిపోతుంది, దీనికి సంబంధించినటువంటి దాంట్లో స్పష్టత ఉండాలి, మీరు 3 మినిస్టర్లు ఈ జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి దీని పట్ల మీరు స్పష్టత నిర్ణయం తీసుకొని జిల్లాకి యూనివర్సిటీ ఏర్పాటు చేయండి అని చెప్పేసి గతంలో కూడా మేము చెప్పి అడిగి ఉన్నాము. ఈ రోజు వరకు కూడా మార్గదర్శకాలు ఏమీ లేనటువంటి పరిస్థితి ఉన్నది. అట్లనే ఈ జిల్లాకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8,000 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నది. దీని కూడా ఈ రోజు వరకు గవర్నమెంట్ మారినా మేము మా దగ్గర డబ్బులు లేవు, జీతాలకే డబ్బులు లేవు అనేటువంటి కుంటి సాగు చెప్పడం కాదు. ఈరోజు విద్యార్థులు ఈరోజు సర్టిఫికెట్లు తీసుకొని సిపిజెట్ ఎగ్జామ్ రేపు పీజీకి వెళ్ళాలన్నా లేదా హైయర్ ఎడ్యుకేషన్ ఏ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ వెళ్ళాలన్నా సరే ఈరోజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు రాక విద్యా సంస్థల్లోని ఈరోజు సర్టిఫికెట్లు మూలుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే రియంబర్స్మెంట్ని రిలీజ్ చేయాలని, అదేవిధంగా ఈరోజు రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడంతో సరైనటువంటి నిర్ణయాలు లేక విద్యా వ్యవస్థ మొత్తం కూడా కుంటుపడిపోతుందని చెప్పేసి మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము పిలుపునిచ్చాము. తక్షణమే భట్టి గారు ఈ అంశాల పట్ల సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము